కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నానండి. కొత్తిమీర ముందుగా శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా కూడా కడిగి ముక్కలు కట్ చేయాలండి. వాటికి కావాల్సిన తాలింపుకి కరివేపాకు, పొట్టుతో ఉన్న మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కొంచెం నూనె. స్టవ్ వెలిగించి పెనం పెట్టాలండి. కొద్దిగా నూనె, కొత్తిమీర, కోసి పెట్టుకున్న టమాటా కూడా వేసేయాలండి. ఈ టమాటాలో వచ్చిన వాటర్తోనే ఉడకాలండి, నీళ్ళు పోయొద్దు. ఈ బాగా మగ్గాలి ఈ వాటర్తోనే. కొంచెం మూత పెట్టేయాలి, ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఉడకనివ్వాలండి. వీటితో పాటు కొంచెం నూనె అండి తాలింపుకి. పొట్టుతో ఉన్న మినపప్పు, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం శనగపప్పు, కరివేపాకు. టమాటా ఉడికేలోపు ఈ తాలింపు చేసుకుని పక్కన పెట్టుకుంటే వంట సులువు అయిపోతుందండి. టమాటా చట్నీకి ఖచ్చితంగా తాలింపు బాగుంటుందండి. తాలింపు వేసుకోవాలి. ఆఫ్ చేసేయాలండి. తాలింపు రెడీ అయిపోయింది. కొద్దిగా ఉప్పు అండి. ఇది ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారనివ్వాలి. వాటర్తో, టమాటా వాటర్తో మొత్తం ఎగిరైపోయిందండి. చల్లారి పెట్టాలండి. జార్లు వేయాలండి. మొత్తం తీసి మూత పెట్టి మిక్సీ చేస్తున్నాను. ఈ తాలింపు వేసేయాలండి చట్నీలో. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా టేస్టీ చట్నీ అండి, చాలా హెల్తీ చట్నీ ఇది. ఇదైతే వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీకి కూడా బాగుంటుంది, జొన్న రొట్టె కూడా